ఈ ఒక్క మిస్టేక్ చేసిన దావీదుని ఎందుకు క్షమించాడంటే, బాగా వినండి ఈ మాట నేను అంటున్నందుకు, పాపం చేయడం మనకు తెలుసు కానీ పశ్చాత్తాపడడం మనకి రాదు. ఎలా పశ్చాత్తాపడాలో తెలియాలంటే పడి లేచినోడు ఉన్నాడు, ఎవరు చెప్పండి? దావీదు గారు. ఆయన ఎలా పశ్చాత్తాపడ్డాడో మనకు తెలిస్తే మనకు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నీలో నాలో ఈ రోజుకి మనం పడవలసిన యెహోవాకు విరోధమైన కార్యాలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపడతాం. ఎంత బాగా రాశాడు ఆ పాట. ఒకసారి చూడండి, 51వ కీర్తన మొదటి వచనం నుండి. నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. కేవలం నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నీవు నీతిమంతుడుగా అగపడదు. వాగ్దాం. ఆ చిన్న అక్షరాలు రాశాడు చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన పశ్చాత్తాప కీర్తన. పశ్చాత్తాపం పడిన కీర్తనలో మొదటి వరుసలో ఉండే కీర్తన ఏది చెప్పండి? 51వ కీర్తన. ఏమని రచిస్తున్నాడు? దీని గురించి చాలా మంచి మంచి మాటలు రాశారు రచయితలు. ఏమన్నారు తెలుసా? అత్నేసియా అని ఒక ఆయన ఉన్నాడు. అత్నేసియా అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానుడు, యేసుక్రీస్తు వారు దేవుడు, కుమారుడు అనగానే సెకండ్ ప్లేస్ ఇవ్వకండి, ఈక్వాలిటీ గాడ్ అని ఈ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన వ్యక్తుల్లో అత్నేసియా ఒకడు. ఆ అత్నేసియా తన శిష్యులకు ఏమి నేర్పించాడు తెలుసా? చాలా ఆనెస్ట్ మాంకీనా. ఆయన ఏమన్నాడంటే, నా శిష్యులారా, ప్రతిరోజు నిద్రపోయే ముందు పశ్చాత్తాపం ఎలా పడాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా 51వ కీర్తన నిద్రపోయే ముందు చదివి ప్రార్థన చేసి అప్పుడు నిద్రపోండి అన్నాడు. అంత గొప్ప కీర్తన చెప్పండి 51వ కీర్తన. అందుకే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ 2 వచనాల్లో కొన్ని కీలకమైన పదాలు వాడాడు. ఆ కీలకమైన పదాల్లో క్రియాపదాలు వాడాడు. ఆ క్రియాపదాలు ఏంటో చూడండి ఒకసారి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏం చెప్తున్నాడండి? తుడిచేయి, నెక్స్ట్ కడిగే, నెక్స్ట్ పవిత్రపరచు. క్రియాపదాలు అంటారు వీటిని. తుడిచేయి, కడిగే, పవిత్రపరచు. అడుగుతున్నాను, ఏం తుడిచేయాలి, ఏం కడిగేయాలి, ఏం పవిత్రపరచాలి? ఏదో అంటుకుంది దావీదుకి. ఏం కడిగేమంటున్నాడు, ఏం తుడిచేయమంటున్నాడు? ఉరియా రక్తం అంటుకుంది దావీదు జీవితానికి. బెత్షెబాతో పాపం అంటుకుంది దావీదు జీవితానికి. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఆ క్రియాపదాలు చూడండి. తుడిచే ప్రవ్వా, కడిగే ప్రవ్వా, రోత్ అంటుకున్నట్టు పాపం అంటుకుంది ప్రవ్వా, దరిద్రం అంటుకున్నట్టు నా పాపం అంటుకుంది ప్రభు. ఇదిగో నేను కావాలనే నీ ఎదుట పాపం చేశాను ప్రభు. దావీదు ఆశ ఏంటో తెలుసా? దేవా, నేను మలినమైపోయాను, మురికైపోయాను, ఎలాగైనా సరే నన్ను కడిగే.